ఏం కష్టం వచ్చిందో తెలియదు కానీ తల్లి కొడుకు కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన వికారాబాద్ జిల్లాలో జరిగింది. బషీరాబాద్ మండలం కాసింపూర్ గ్రామంలో నివాసముండే ఎల్లమ్మ ఆమె కుమారుడు పొగులప్ప ఉరేసుకుని బల్వన్ మరణం చెందారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనపై ఆరా తీస్తున్నారు. ఏం కష్టం వచ్చిందో తెలియదు కానీ తల్లి కొడుకు కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన వికారాబాద్ జిల్లాలో జరిగింది. బషీరాబాద్ మండలం కాసింపూర్ గ్రామంలో నివాసముండే ఎల్లమ్మ ఆమె కుమారుడు మొగులప్ప ఉరేసుకుని బల్వన్ మరణం చెందారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనపై ఆరా తీస్తున్నారు. తల్లి కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన వికారాబాద్ జిల్లాలో జరిగింది. బషీరాబాద్ మండలం కాసింపూర్ గ్రామంలో నివాసముండే ఎల్లమ్మ ఆమె కుమారుడు మొగులప్ప ఉరేసుకుని బల్వన్ మరణం చెందారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగి ఘటనపై ఆరా తీస్తున్నారు. ఏం కష్టం వచ్చిందో తెలియదు కానీ తల్లి అలాగే కుమారుడు బల్వన్ మరణానికి పాల్పడ్డారు. వికారాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఏం కష్టం వచ్చిందో తెలియదు కానీ తల్లి కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం కాసింపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. అయితే అక్కడ నివాసం ఉండే తల్లి ఎల్లమ్మ అలాగే కుమారుడు మొగులప్ప బల్వన్ మరణానికి పాల్పడ్డారు. అసలు ఇది హత్య లేకపోతే ఆత్మహత్య అనే కోణంలో అయితే స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అసలు వాళ్ళు ఎందుకు ఉరేసుకొని చనిపోయారు అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తంగా అయితే తల్లి కొడుకుల ఆత్మహత్యతో స్థానికంగా అయితే విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. తల్లి కొడుకుకి ఏం కష్టం వచ్చిందో తెలియదు కానీ ఇద్దరూ కలిసి బల్వన్ మరణానికి పాల్పడ్డారంటూ కూడా అక్కడ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, రచన వికారాబాద్ లో చోటు చేసుకున్నటువంటి ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. తల్లి కొడుకు ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటనతో వెంటనే సమాచారం అందుకున్నటువంటి పోలీసులు స్థానిక స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం కూడా అన్ని
ఆ, ఆ, అన్ని ఎవిడెన్స్ ని కలెక్ట్ చేశారు. అయితే తల్లి కొడుకు ఎందుకు చనిపోయారు అన్న కోణంలో పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరోవైపు ఇద్దరు చనిపోయారా లేదు అంటే ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారన్న కోణంలో కూడా పోలీసులు అయితే మాత్రం కేసుని దర్యాప్తు చేస్తున్నారు. కోడలి అక్కడే ఉండడంతో ఆ టైంలో పోలీసులు కూడా పలు కోణాల్లో ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా తల్లి కొడుకు చనిపోవడం ఒకేసారి కోడలి అక్కడే ఉండడంతో కోడలు ఏమైనా సరే వాళ్ళని హత్య చేసి ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించిందా అని చెప్పేసి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా పోలీసులు ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకుంటున్నారు. ఫర్దర్ గా వాళ్ళ కోడలు చెప్పే దాన్ని బేస్ చేసుకొని కూడా పోలీసులు అయితే ఆ వివరాలను సేకరించిన తర్వాత కేసుని ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే మాత్రం బాడీని స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్ కి తరలించారు. ఇప్పటికే గతంలోనూ కుటుంబంలో చిన్న చిన్న గొడవలు ఉన్నట్లయితే స్థానికులు చెప్తున్నారు. ఆ విషయంలోనూ పోలీసులే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం. సుజాత, మీరు అన్నట్లు కోడలు ఆ సమయంలో అక్కడే ఉంది అంటున్నారు. అసలు స్థానికులు ఏమంటున్నారు? కోడలికి కావచ్చు, భార్యాభర్తకు మధ్య కానీ అత్త కోడల మధ్య కానీ ఏమైనా వివాదాలు ఉన్నాయంటున్నారా స్థానికులు? స్థానికులు అయితే ప్రస్తుతము గతంలో చిన్న చిన్న గొడవలు ఇంట్లో జరుగుతూ ఉండేవి. అంటే ప్రతి ఇంట్లో కామన్ గా జరుగుతున్నటువంటి గొడవలు ఇంట్లో కూడా జరుగుతూ ఉండేవి అనుకున్నాము. కానీ ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారా లేదంటే హత్య చేశారా అనే విషయాల మీద అనుమానం మాత్రమే వ్యక్తం చేస్తున్నారు. కోడలి ఉన్నప్పటికీ తల్లి కొడుకు ఎందుకు చనిపోవాల్సి వచ్చింది, ఫైనాన్షియల్ గా కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు అని చెప్తున్నారు. ఒకవేళ ఇబ్బందులు ఉన్నప్పటికీ చనిపోయే అంత అవసరం ఏముంది వాళ్ళకి? ఒకవైపు భార్య చూస్తుండగానే భర్త అత్త ఇద్దరు సూసైడ్ చేసుకునే పరిస్థితి అయితే మాత్రం ఇంట్లో చోటు చేసుకునే ఉండేది కాదు అన్న కోణంలోనే వాళ్ళు చెప్తున్నారు. ఫర్దర్ గా పోలీసులు వాళ్ళ నుంచి తీసుకున్నటువంటి వివరాల ప్రకారం ఈ కేసును కూడా ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంటుంది. ఇంట్లో దొరికినటువంటి కొన్ని ఎవిడెన్స్ ని కలెక్ట్ చేశారు కాబట్టి క్లూస్ టీమ్ కూడా అసలు ఏం జరిగింది ఏంటి ఆ వివరాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. సుజాత, ఒకవేళ కోడలిపై స్థానికులు అనుమానం వ్యక్తం చేసినప్పటికీ కూడా ఒక మనిషి ఇద్దరికి ఉరివేయడం అనేది సాధారణ అంటే అసాధ్యము. ఎవరిదైనా హెల్ప్ తీసుకుంది అనుకోవచ్చు. అసలు కోడలు ఏమంటుంది ఈ ఘటనకు సంబంధించి? తను మాత్రం ఇప్పటి వరకు ఏం మాట్లాడడం లేదు. అంటే ఎందుకు చనిపోయారు ఏంటి అనేది ఏమీ తెలియదు అని నేను చెప్తుంది. ఒకవేళ తనకి ఎవరైనా సరే సహకరించారా, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తనకి ఏమైనా సహకరించారా లేదు అని అంటే ఆస్తి కోసం ఏమైనా చేసిందా, ఈ అన్ని కోణాల్లోనూ కేసును అయితే మాత్రము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్న ప్రకారము కోడలు ఆ టైంలోనే ఉంది కాబట్టి తను చేసే అవకాశం ఉంటుంది. ఎవరైనా తనకి హెల్ప్ చేసి ఉంటారు, చేసిన వాళ్ళు పరారీలో ఉంటే ఖచ్చితంగా వాళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తా చుట్టుపక్కల ఉన్నటువంటి మెయిన్ రోడ్స్ ఏవైతే ఉంటాయో అక్కడ సీసీ కెమెరాస్ కావచ్చు, షాప్స్ దగ్గర కావచ్చు, వీటన్నిటిలోనూ ఆ ఇంటికి ఎవరు వచ్చారు, అసలు ఎప్పుడు జరిగింది ఈ ఘటన, వీటన్నిటినీ కూడా వివరాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. తను ఎవరైతే కోడలు ఉందో కోడలికి సంబంధించి కూడా అన్ని వివరాలను సేకరిస్తున్నారు. ఫర్దర్ ఈ కేసుకు సంబంధించి ఎవరైతే ఉంటారో ఒకవేళ ఖచ్చితంగా ఆత్మహత్య చేసి హత్య చేసి ఆత్మహత్యగా సృష్టిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుజాత. Vale,